ఐబొమ్మ రవి ఇన్ని రోజుల్లో ఎక్కడా పబ్లిక్గా అతను నోరు విప్పింది లేదు. అసలు అతన్ని ప్రశ్నించిన మీడియా కూడా లేదు. ఇవాళ TV9 ఆ ప్రయత్నం చేసింది. కానీ ప్రశ్నకు ప్రశ్నే ఆన్సర్గా అతను చెప్పిన తీరు చూస్తుంటే అసలు ఆ కేసే హంబక్ అనేలా చెప్తున్నాడు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నాడు. చూద్దాం అతని వెర్షన్ ఏంటో. ఐబొమ్మ సైట్ లో బెట్టింగ్ ప్రమోషన్ అబద్ధమా? ఐబొమ్మలో ఐ అంటే మంది కాదా? ఐబొమ్మ పైరసీలకు రవికి సంబంధం లేదా? అసలు ఐబొమ్మ సైట్ కి ఓనర్ రవి కాదా? రవి ఉన్నది విదేశాల్లో కాదా, కుకట్పల్లిలోనా? ఈ ప్రశ్నలు లేవనెత్తడానికి కారణం ఇమంది రవి. మొత్తం 3 కేసుల్లో కేసుకి 4 రోజుల చొప్పున 12 రోజుల కస్టడీ తర్వాత ఇవాళ పోలీసులు ఆయన్ను కోర్టు ముందుకు తీసుకెళ్లారు. సరిగ్గా అదే టైంలో అక్కడే ఉన్న TV9 అతనితో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పేరు దగ్గరే సర్ కి కోపం వచ్చింది. తనకు ఐబొమ్మకు సంబంధం ఏంటి? అందులో బెట్టింగ్ ప్రమోషన్ కి తనకి లింక్ ఏంటి? పోలీసులు కేసు పెడితే ఏదైనా నిజమైపోద్దా? అవన్నీ ఫాల్స్, కోర్టుల్లోనే తేల్చుకుంటా అంటూ ఒక రకమైన కావరంతో మాట్లాడాడు రవి. అసలు పైరసీ చేయలేదని, తానున్నది విదేశాల్లో కాదు కుకట్పల్లిలోనే అని కూడా ఏదో చెప్పబోయాడు. రవి చెప్పండి, మీరు రవి ఐబొమ్మలో మీరు నా పేరు రవి, ఐబొమ్మ రవి. చెప్పండి. కాదు, నా పేరేంటి? అదే రవి చెప్పండి. మొత్తం జరుగుతున్నది మీరేం అడుగుతున్నారు? ఇష్యూస్ సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పటివరకు ఎందుకు అడగలేదు? మొత్తం పైరసీ చేశారని చెప్తున్నారు. దాదాపు 4 సంవత్సరాలుగా మీరు ఏం చేశారు? మీ రోల్ ఏంటి చెప్పండి. అసలు మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కోర్టులో మాట్లాడుతారు. చెప్పండి. అంతే రవి, మీరు ఇప్పటివరకు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా మీరు పెద్ద ఎత్తున డబ్బులు కూడా పెట్టారని తెలుస్తున్నాయి. ఈ బెట్టింగ్ యాప్లో మీ రోల్ ఏంటి? మీకు ఎవరు చెప్పారు? రవి చెప్పండి. మీకు ఎవరు చెప్పారు? ఇప్పటివరకు మీకు అవకాశం లేదు, మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. కోర్టులో మాట్లాడండి. రవి అవన్నీ ఫాల్స్. ఓకే, ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా మీరు ఏం చేశారు? బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేసిన ఎవరు చెప్పారు మీకు? పోలీస్ చెప్తున్నారు. మీరు బెట్టింగ్ పోలీస్ చెప్తే అయిపోతుందా? ఐబొమ్మ దాంట్లో మీరు సైట్ పోలీస్ చెప్పారు అంటున్నారు. బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా, బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా ఐబొమ్మ సైట్ లో. ఐబొమ్మ సైట్ లో బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా, బెట్టింగ్ ని ప్రమోట్ చేయడానికి. ఐబొమ్మ సైట్ లో బగ్స్ ఉన్నారు, ఐబొమ్మ రాదు అంటున్నారు. మీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయి? ఓకే, మీ దగ్గర ఏ ప్రూఫ్స్ లేకుండా మాట్లాడకూడదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబొమ్మ నాది అని మీరు అంటున్నారు. ఓకే, మీ దగ్గర ఐబొమ్మ నాది అంటే చెప్పడానికి విన్నారుగా, ఇన్ని ఆధారాలు, ఇన్ని రోజుల కస్టడీ, ఆ తర్వాత కటకటాల్లో మగ్గుతున్నా కూడా ఎక్కడా తగ్గట్లేదు. అసలు కేసే తప్పంటున్న రవిపై పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.